కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా రేంజర్ల మండలంలోని చారిత్రాత్మకమైన వీరన్నగుట్ట ఈ గుట్టలో ప్రతి ఏటా మొహరం పండుగ సందర్భంగా పిర్ల పండుగను గత 25 సంవత్సరాల నుండి ఎత్తరి కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు చైర్మన్ ఎత్తరి గోపి ఆయన తాతల నాటి నుండి మొహరం పండుగ పిర్ల పండుగ నిర్వహిస్తుండగా అదే విధంగా గోపి కుటుంబ సభ్యులు కూడా బుధవారం మొహరం పండుగ సందర్భంగా వీరన్నగుట్టలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆనవాయితీ ఈ పిర్ల పండుగ జరుపుకుంటూ ఎత్తరి గోపి కుటుంబ సభ్యులే కాకుండా బంధుమిత్రులు కూడా పాల్గొని భక్తి పారవస్యాన్ని పొందుతారు. ఎత్తరి గోపి తల్ల ఎత్తరి అనసూయ కుమారులు వెంకటరమణ, గోపి, రమేష్, కృష్ణ, కోడళ్లు లక్ష్మి, రంజిత, గీత, రాధిక, కూతుళ్లు భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, మనవళ్లు తరుణ్, లోకేష్, అఖిలేష్, విఘ్నేష్ వారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇక డప్పు వాయిద్యాలతో సాంప్రదాయ ప్రకారం ఊరేగింపుగా వెళ్లి వీరన్నగుట్టలో నిర్వాహకులు మహమ్మద్ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రేంజల్ మండల్ వీరన్నగుట్ట గ్రామం. మరి మేము 30-40 సంవత్సరాల మా తాత మా నాయన గతం నుంచి పీర్ల పండుగ జరుపుకుంటూ వస్తుంది. ఈ గ్రామం ఘనంగా జరుపుకుంటాం. మరి ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చి సహకరించి మళ్ళీ అదే ఎత్తరి హనుమంతు మన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మాకు ఎట్టి బాధలు ఉన్నా కూడా ఈ పండుగ ఘనంగా జరిపిస్తారు. దీనికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను చేయబట్టి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. తాతల ముత్తాతల జరుగుతుంది. మా నాన్న వేండు, మా తాత వేండు, ఇక మేము జరుపుకుంటున్నాం. ఈ ఎత్తరి హనుమంతుల వాళ్ళ సహకారంతో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్ వీరన్నగుట్టలో ఘనంగా మొహరం పండుగ పీర్ల పండుగ చేయడం జరుగుతుంది. గత 70 సంవత్సరాల నుంచి కూడా మొహమ్మద్ వాళ్ళ ఫ్యామిలీ చేయడం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యులు కూడా అందరం కూడా సహకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో ఉండే ప్రజలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కూడా మేము అంత దూరంకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. మా పుట్టింది ఇక్కడే, మేము ఇక్కడే, మా తాతలు కూడా పుట్టింది ఇక్కడే. ఆ సొంత ఊర్లో పండుగ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా, ఈ మీడియా మిత్రుల తరఫున కూడా ఈ ఊర్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది.